ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే శలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే శలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా వృద్ధి కరిగించెనే, శిలనైనా వృద్ధి కరిగించెనే, వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ
కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండే నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పాటలు ఇంతటితో ముగించుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన భాగము లూకాసు వార్త. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. 27వ వాక్యము. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధుడు నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన దేవానికి స్తోత్రములు. మరొక ఆదివారము ప్రభు, ఈ 2022వ సంవత్సరపు ఏప్రిల్ మాసములో ఈ మొదటి ఆదివారం ఈ విధంగా చిన్న మందగా కూడుకొని నీ నామాన్ని ఘనపరిచి కీర్తించి కొనియాడి అయా నీ వాక్య ఉదక స్నానము కిందికి లాగు వచ్చుటకు మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు చదవబడిన వాక్య భాగము మీదికిని ఈ వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుని మీదికిని నీ తైలమును కుమ్మరించి ఇందులో ఉన్న లేఖన సత్యము మాకు నేర్పించి నీ వాక్యము ప్రకటింపబడుతుండగా మా ప్రాణ ఆత్మ శరీరములలో నీ సున్నతి కార్యమును జరిగించి మమ్ములను నీ బల్లకై సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. అయా వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడొట్టివాడు, విద్యయు జ్ఞానము లేనివాడు. అయా తన నోట నీ శ్రేష్టమైన వాక్కును ఉంచి తన మీద నీ నూతన తైలమును కుమ్మరించి మొదట వానితోనూ తదుపరి మా అందరితో మీరు మాట్లాడమని, నీవు మాట్లాడుతుండగా మాలో గొప్ప కార్యాలు జరిగించమని, పశ్చాత్తాపమును పుట్టించి మమ్మలను బల్లకై మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కారానై ఉంటున్నటువంటి మా సంఘ బిడ్డలు సకాలంలో సమయానికి నీ సన్నిధికి వచ్చుటకు సహాయము చేయండి. ఆటంకపరచుచున్న చీకటి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో బంధించి పారదోలి మమ్మల్ని నీ నామంలో ప్రతిష్ఠించుకుంటూ మా ప్రభువును సర్వలోక రక్షకుడును యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో స్వయాన దేవుడే ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువే తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు
ఆయనకు స్వస్థతపరచు అద్భుతము చేయమని వారు బ్రతిమలాడినప్పుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన సమాధానము, యేసు ప్రభు వారికి ఇచ్చిన ప్రత్యుత్తరము మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్య భాగములో ఒక మనిషిని యేసు ప్రభు జ్ఞాపకము చేశాడు. అతడు ఎవడయ్యా అంటే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను. ఆ రోజుల్లో ఎలీషా కాలంలో ఇశ్రాయేలీలో, తన జనాంగం అనబడిన ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ తన ప్రజలు అని పిలువబడుతున్న వారిలో కుష్ఠరోగులను బాగు చేయలేదు. కానీ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒక్కడే కుష్ఠరోగము నుండి బాగుపడ్డాడు అని యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నయమాను ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి దేశము ఇశ్రాయేలీలు దేశానికి శత్రువు దేశము. దేవుని ప్రజలనబడిన వారికి వారు శత్రువులు. వాళ్ళకి వీళ్ళకు పడదు, ఎప్పుడు యుద్ధాలే. శత్రువు దేశానికి నాయకుడైనటువంటి నయమానును దేవుడు స్వస్థతపరచడం ఏమిటి? తన జనాంగంలో ఉన్న కుష్ఠరోగులు బాగుపడకపోవడం ఏమిటి? శత్రువుని పట్ల దేవుడు కనికరము చూపడం ఏమిటి? తన ప్రజలు అనబడిన తన జనాంగము మీద దేవుడు కాఠిన్యము చూపడం ఏమిటి? ఏమండి, నయమాను శత్రువైనప్పటికీ అతడు దేవుని చేత స్వస్థత పడనిక అతనిలో ఉన్న మంచితనం ఏమిటి? నయమాను స్వస్థత పొందడమే కాదు, ఇంకొక చోట నయమానును బట్టి దేవుడు సిరియా దేశానికి జయమును కూడా ఇచ్చాడంట ఇశ్రాయేలీల మీద. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. ఏమండి, నయమానును బట్టి సిరియా దేశానికి జయమునిచ్చాడంట. ఎవరిచ్చాడు ఈ జయము? దేవుడే ఇచ్చాడు. దేవుడే శత్రువు దేశాన్ని గెలిపించాడు. దేవుడే దేవుని ప్రజలకు శత్రువులైనటు వారిని జయమునిచ్చాడు. దేనిని బట్టి? నయమానును బట్టి. నయమానును బట్టి దేవుడు శత్రువులకు జయమునిచ్చాడు. నయమానును దేవుడు ముట్టి స్వస్థతపరిచాడు. ఏమిటి నయమానుకున్న మంచితనము? అసలు సిరియానులంటే ఇశ్రాయేలీలకు పడదు. పలుమార్లు ఇశ్రాయేలీలు సిరియా వాళ్లకు చాలాసార్లు చంపేశారు, నరికేశారు, హతము చేశారు. ఏమండి, 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 20 వచనాలు 21 చదవండి. 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 21 వచనము. ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియానులు పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియానులను బహుగా హతము చేశాను. సిరియా దేశస్తులకు అందరికీ ఇశ్రాయేలీలు చంపేశారు. సిరియా దేశస్తులకును వీళ్లకు ఎప్పుడు యుద్ధమే. అమెరికా, ఇండియా, పాకిస్తాన్ ఉన్నట్లు ఇండియాకు పాకిస్తాన్కి ఎప్పుడు యుద్ధమే. వాళ్ళంటే వీళ్ళకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. అలాగా సిరియా దేశము, ఇజ్రాయేల్ దేశము ఎప్పుడూ యుద్ధమే వాళ్ళకు.
ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. వాళ్ళ మనుషులు వీళ్ళకి కనిపిస్తే చంపేయాలని చూస్తారు, వీళ్ళ మనుషులను వాళ్ళకి కనిపిస్తే చంపేయాలని చూస్తారు. ఒకరికొకరు పడదు. పగతో కూడిన దేశాలు అవి. సిరియా దేశం ఇశ్రాయేలీలు జనానికి విరోధులు. పలుమార్లు సిరియానులు ఇశ్రాయేలీలకు తలనొప్పిగా మారిపోయారు కదండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. 13వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 13:4. అయితే యెహోవాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. సిరియా రాజు ద్వారా ఎవరు బాధ నొందారు? ఇశ్రాయేలీలు బాధలు నొందారు. సిరియా దేశము ద్వారా ఇశ్రాయేలీలు ఇసుకుపోయారు. సిరియా దేశము ద్వారా ఇశ్రాయేలీలు ఎన్నో తిప్పలు పడ్డారు, బాధలు పడ్డారు. ఆ దేశం అంటే ఈ దేశానికి, ఈ దేశం అంటే ఆ దేశానికి పడదు. పోని వాళ్ళు శత్రువులైనప్పటికీ వాళ్ళ దేవుడు ఒక్కడా అంటే దేవుడు కూడా ఒక్కడు కాదు. ఇశ్రాయేలీల దేవుడు యెహోవా అయితే సిరియానుల దేవులేమో బయలు దేవతలు, అన్య దేవతలు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసిరి. బయలు అస్తరోతులు అను సిరియానుల దేవతలను అన్నారు. ఎవరంట? సిరియానుల దేవతలు ఎవరు? బయలు దేవతలు, అస్తరోతుల దేవతలు. వాళ్ళ పేర్లు అవి. ఇశ్రాయేలీలకేమో యెహోవా దేవుడు, సిరియాకేమో బయలు దేవతలు, అన్య దేవతలు, విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళు అన్య దేవతలను ఆరాధించేవారు, విగ్రహారాధకులు. దేవుని ప్రజలంటే వాళ్ళకు పడదు. ఎల్లప్పుడూ ఇశ్రాయేలీలతో యుద్ధము చేసేవారు, దేవుని ప్రజలను ఇసికించేవారు, బాధ పెట్టేవారు. వీళ్ళ పక్షాన దేవుడు కృప చూపడం ఏమిటి? వీళ్ళకు సైన్యాధిపతి అయినటువంటి నయమానును బాగు చేయడం ఏమిటి? ఆ నయమానును బట్టి ఇశ్రాయేలీలకు అపజయం ఇవ్వడం ఏమిటి? ఏమిటి నయమానులో ఉన్న అంత గొప్పతనము? ఏమిటి నయమానులో ఉన్న ఆ మంచితనము అని ఆలోచిస్తే ప్రియులారా, నయమానును గూర్చి ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. జాగ్రత్తగా వినాలని మనవి. ప్రియులారా, నయమానును గూర్చి వివరించక ముందు దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోగలిగితే మంచిది. మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు పక్షపాతి కాదు. మొదటి విషయం, ఆయనకు పక్షపాతం అనేది ఉండదు. నిన్ను ఎక్కువగా ప్రేమించి నన్ను తక్కువగా ప్రేమించేవాడు కాదు దేవుడు. నన్ను ఎక్కువగా ప్రేమించి నిన్ను తక్కువగా ప్రేమించేవాడు కాదు దేవుడు. బోధకులము, పాస్టర్లము, రెవరెండ్లము, పోపులము, బిషపులము అనుకున్న వాళ్ళలో చాలామంది తక్కువ స్థాయిలో ఉండొచ్చు పరలోకంలో. విశ్వాసిగా ఉన్న ఏదో పూడి గుడిసెలో ప్రార్థన చేసుకొని భక్తిని, పరిశుద్ధతను కాపాడుకున్న విశ్వాసే పెద్ద స్థాయిలో ఉండొచ్చు పరలోకంలో. వీడు పాస్టర్ కదా, బోధలు చేసినోడు కదా, బిషప్ కదా, ఎన్ని పెళ్ళిళ్ళు చేశా, ఎన్ని సావులు చేశా, ఇంత గొప్పోడు పెద్ద స్థాయిలో ఉండాలి, ఈడేంది కింద స్థాయిలో ఉండాలంటే దేవుడు పక్షపాతి కాదమ్మా. వాడు భౌతికంగా మనుషులకు కనిపించక బోధలు చేసి ఉండొచ్చు, మనుషులకు కనిపించక ఘనకార్యాలు చేసి ఉండొచ్చేమో, కానీ వ్యక్తిగతమైన పరిశుద్ధతను పోగొట్టుకుని ఉండొచ్చు. పరలోకములో మనకు స్థాయి భేదమును దేవుడు నిర్ణయించేది 2 కారణాలను బట్టి. ఒకటేమో మన పరిశుద్ధతను బట్టి, రెండోదేమో మన త్యాగాన్ని బట్టి. మనం చేసే దేవుని పరిచర్యలో, దేవుని పనిలో
మనం చేసే త్యాగాన్ని బట్టి ఒక స్థాయి భేదం ఉంటుంది అక్కడ. రెండోది నీ పరిశుద్ధతను బట్టి స్థాయి భేదం ఉంటుంది. పరిశుద్ధతను కాపాడుకోకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా దానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. మొదట పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే దేవుడు పక్షపాతి కాదు. శత్రువైనా మిత్రువైనా, శత్రువు విరిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తే వాడిని అంగీకరిస్తాడు దేవుడు. మనమందరం ఒకప్పుడు శత్రువులమే కదా, అవునా? పాపమును బట్టి ఎలా అనగా మనం పాపమును బట్టి శత్రువులమై ఉంటిమి దేవునికి. శత్రువులమైన మనము తన కుమారులగుటకు ఆయన కృప చూపాడు. ఈరోజు మనము దేవుని కుమారులం. ఒకప్పుడు శత్రువులం, ఇప్పుడు దేవుని కుమారులం. ఇశ్రాయేలీలలో జన్మించిన ఒక శ్రేష్ఠ భక్తుడు, వానికి ఏ బహుమానం ఉందో అన్య దేశములో ఉన్నటువంటి అన్య జనులలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు అదే బహుమానం పెట్టాడు. మనకు కూడా అదే స్థాయి ఇచ్చాడు. కారణం ఏంటి? ఆయన పక్షపాతిగానే. చాలామంది అనుకుంటున్నారు హోలీ ల్యాండ్లో కాళ్ళు పెడితే చాలంట వాడు పరలోకానికి పోతాడంట. ఆ తలకాయ, హోలీ ల్యాండ్లో కాలు పెడితే పరలోకానికి పోవురా నాయనా. నీ హృదయం అనే ల్యాండ్ను హోలీగా పెట్టుకుంటే పరలోకానికి పోతావు, అవునా? ఇశ్రాయేలీలలో కూడా, హోలీ ల్యాండ్లో జన్మించిన వాళ్ళు కూడా, యూదా గోత్రంలో ఉన్నోళ్ళు కూడా చాలామంది నరకానికి పోయేటోళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు వంశంలో గోత్రంలో పుట్టాడు కాబట్టి వీడు ఇంకా ఏ పాపం చేసినా పరలోకానికి పంపిస్తాడు దేవుడు అనేది కాదు. మొన్నటి దినాన సర్వే చేశారు యూదులు. మన ఇండియాలో యూదులు చెల్లాచెదురులు అయిపోయి అన్ని దేశాలలో స్థిరపడ్డారు, అనేక దేశాలలో స్థిరపడ్డారు. అలాగే మన భారతదేశంలో కూడా చాలామంది యూదులు ఉన్నారు. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితము దాదాపు ఒక 10,000-20,000 మంది యూదులు ఉన్నారు. దాదాపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఇండియా మొత్తము సర్వే చేస్తే 3,000 మంది యూదులు ఉన్నారు. యూదా గోత్రపు వంశం కలిగిన వాళ్ళు ఉన్నారు. మన గుంటూరులోనే ఉన్నారు. గుంటూరులోనే ఒక కాలనీ కట్టుకున్నారు వాళ్ళు. అక్కడ దాదాపుగా మన గుంటూరులో 63 మంది 64 మంది ఉన్నారు. ఒక 30-25 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు సపరేట్ ఒక చర్చి కట్టుకున్నారు. వాళ్ళు మెస్సయ్యను ఆరాధించారు, యేసుప్రభుని ఆరాధించారు. యెహోవా దేవుడని, మెస్సయ్య రాబోతున్నాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మన గుంటూరులోనే ఉన్నారు, ఎక్కడనో కాదు. మీరు యూట్యూబ్లో కొట్టండి యూదుల చరిత్ర అంతా, భారతదేశపు యూదులని కొడితే చేస్తుంది. మన గుంటూరులోనే ఉన్నారు యూదులు. వాళ్ళు యేసుని అంగీకరించలేదు. వాళ్ళు పరలోకానికి పోతారా? యేసుప్రభు వంశమే కదా? కాదు. యేసుప్రభు వంశమైనా వాడు పరలోకానికి పోయేది ఉండదు యేసుని అంగీకరించకపోతే. వాడు యూదుడు కాకపోయినా ఎవడైనా సరే యేసు రక్తాన్ని ఆశ్రయించాడంటే వానికి దేవుడు పరలోకం ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, ప్రేమ కలిగిన వాడు కదండి. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును, ఆయన కృప మాత్రం ఆయుష్కాలం అంతా ఉండు కదా. ప్రేమ ఎంతసేపు ఉంటుందంటే దేవుంది ఒక నిమిషమే, కానీ ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉండు. ఆయన పక్షపాతిగానే కాదు, మొదటి విషయం. అయితే ప్రియులారా, ఈ నయమానును దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటి? నయమానుకున్నటువంటి మంచితనం ఏమిటి? నయమానుకున్నటువంటి యోగ్యత ఏమిటి అని ఆలోచించగలిగితే మొట్టమొదటి విషయము, నయమాను ఏమండి ఒక చిన్నది చెప్పిన మాటని బట్టి దేవుణ్ణి వెతికినవాడు కదండి. రాజులు 2వ గ్రంథము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు. సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.
అది షోమ్రోనులోనున్న నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. ఏమండి, సిరియానులు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధము చేసి వాళ్ళు గెలిచొచ్చారు. నయమానును బట్టి గెలిచారు. వస్తా వస్తా ఆ ఇశ్రాయేలీలలో ఉన్న ఒక చిన్న పాపని వీళ్ళు ఎత్తుకొచ్చుకున్నారు. వీళ్ళు ఎత్తుకొచ్చుకొని ఆ చిన్న పాప ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క భార్యకు పరిచారకురాలుగా ఉంది. కింద పని చేస్తాము, ఇంట్లో పని చేస్తాము, దాసి, బండలు దూర్చి అంట్లు దోమి వంటలు చేసి ఇంట్లో పని చేస్తాను ఇశ్రాయేలు. ఆమె తన యజమానురాలతో చెప్పింది, అయ్యా మా దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి కనుక నా యజమానుడైన నయమాను పోతే అతని కుష్టి రోగము బాగవచ్చు. ఎందుకంటే ఆయన అనేకులకు బాగు చేసినవాడు, ఎన్నో అద్భుతాలు చేసినవాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినవాడు. ఆ ఎలీషా దగ్గరికి నా యజమానుడు పోతే బాగవుతాడు, ఆ ప్రవక్త దగ్గరికి పోతే బాగవుతాడు అని ఒక చిన్నది తన యజమానురాలతో చెప్పింది. ఆమె వెళ్ళి తన భర్తకు చెప్పింది, అయ్యా మన ఇంట్లో పనిచేసే చిన్న పాప చెప్పింది, వాళ్ళ దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట, అతని దగ్గరికి వెళ్తే నీ కుష్టి బాగైపోతుందంట. ఏమంటే చిన్నపిల్లలు చెప్పే మాటను మనం ఎవరన్నా పట్టించుకుంటామా? పట్టించుకోం. పెద్దలు చెప్పే మాటలే మనం లెక్క చేయం. చిన్నపిల్లల మాటలు ఎక్కడి నుంచి లెక్క చేస్తాం? చిన్నపిల్లల మాటలు మనం పెద్దగా పట్టించుకోం. కానీ నయమాను ఆ చిన్నది చెప్పిన మాట విని అతడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. అది ఎక్కడ? మళ్ళా శత్రు దేశంలో, మిత్ర దేశంలో కాదు, శత్రు దేశంలో దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుణ్ణి కనుక్కోవాలని రాజు దగ్గరికి వెళ్ళాడు. వాడు రాజు ఒకడు పిరికోడు, ఇశ్రాయేలీల రాజు ఒకడు ఉన్నాడు, వాడు పిరికోడు తొందరపాటు అనమాట, దుడుసు అనమాట వాడిని. కొంచెం నయమాను వాళ్ళ రాజుకు చెప్తే వాళ్ళ రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాస్తే, నేనేమన్నా స్వస్థతపరచనికి వానికి బాగు చేయనికి నేనేమన్నా వైద్యున్నా అని ఈయనకి మెంటల్ లేచి బట్టలు చింపుకుంటున్నాడు రాజు. నిన్ను ఎవడు బాగు చేయమన్నాడు రా? నీ దేశంలో ఎవడో ప్రవక్త ఉన్నాడంట కదా, అతని అడ్రస్ చెప్పమని ఆయన లెటర్ రాస్తే వీడు నన్నే బాగు చేయమని చెప్పాడు వాడని చెప్పేసి ఈడు బట్టలు చింపుకుంటున్నాడు. అంత పిరికోడు దుడుసోడు అన్నమాట రాజు. రాజు సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వలేదు నయమానుకు. కానీ నయమాను వెతుక్కుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి బాగుపడిన తర్వాత ఆ నయమాను చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి, 15వ వచనములు అంటాడు, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. నయమాను చెబుతున్న సాక్ష్యం ఇది. శత్రు దేశానికి సైన్యాధిపతి అయిన వాడు చెబుతున్న సాక్ష్యం ఇది. ఇశ్రాయేలీలు దేవుడు తప్ప, యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇంకొక దేవుడు లేడని ఎరుగుదునంటే ఇంకా దేవుని నమ్మినట్టా నమ్మనట్టయినా? నమ్మినట్టే. మన సువార్త కూడా అదే కదా, అన్ని గ్రంథాలు చదవర్రా బాబు, అందులో సత్యదేవుడు ఎవడో కనుక్కొని ఆయనను నమ్ముకోండి. ఇతడు అన్ని పరీక్షించి పరిశీలించి వెతుక్కుంటూ పోయి దేవుణ్ణి కనుగొన్నవాడు నయమాను. దేవుణ్ణి చేరుకున్నవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుణ్ణి సంపాదించుకున్నవాడు నయమాను. అందుకే ఇతడు అన్వేషి గనక ఇతని పట్ల దేవుడు
కృప చూపాడు, ఇతన్ని బాగు చేశాడు, ఇతన్ని బట్టి తన దేశానికి దేవుడు జయమునిచ్చాడు. మొట్టమొదటిది నయమాను దేవుణ్ణి వెతికినవాడు. రెండవదిగా దేవునితో సమాధానపడినవాడు నయమాను. ఏమండి, దేవునితో సమాధానపడినవాడు. 19వ వచనం చూడండి, 5వ అధ్యాయము. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. ఎవరంటున్నారు ఈ మాట? నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషానేమో నయమానును చూసి చెబుతున్నాడు, నయమాను నీవు నెమ్మది కలిగి వెళ్ళుము. ఏ నెమ్మది? ఏ నెమ్మది కలిగి వెళుతున్నాడు ఇతడు? దేవునితో సమాధానపడి వెళుతున్నాడు, దేవునితో సంధి చేసుకొని వెళుతున్నాడు, దేవుని ద్వారా క్షమాపణ నొంది వెళుతున్నాడు, దేవునికి అంగీకరింపబడి వెళుతున్నాడు. దేవునితో సమాధానం పడుట. ఏమండి, ఈరోజు చాలామంది సమాధానము అంటే భార్యాభర్తల మధ్యలో సమాధానం అనుకుంటున్నారు కదండి. కుటుంబంలో సమాధానము, ఫ్యామిలీ మధ్యలో సమాధానము, ఇరుగు పొరుగు వారితో సమాధానము. యేసుని నమ్ముకుంటే భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? మీకు శాంతి సమాధానము లేదా? యేసు ప్రభును నమ్ముకోండి. అట్లా ఎవరితో సమాధానము? దేవునితో సమాధానము, మనుషులతో కాదు. అందుకే ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు చూడు, సమాధానము లేని కాలములో ఏం వెతుకుతున్నారంట? వీళ్ళు సమాధానాన్ని వెతుకుతున్నారట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన పైన మాత్రమే బాగు చేయుదురు. ఎవరిల్లు? బోధకులు, పాస్టర్లు అన్నమాట. పాస్టర్లు గాయాన్ని, పాస్టర్ ఎట్టటోడు అంటే డాక్టర్లా అంటాడు. ఒక దైవజనుడు అంటాడు, డాక్టర్ దగ్గర పాస్టర్ దగ్గర ఏం దాచకూడదంట. డాక్టర్ దగ్గర రోగం దాచితే రోగం బాగు కాదు, పాస్టర్ దగ్గర సమస్య దాచితే సమస్య బాగు కాదు. వాడు వైద్యం చేస్తాడు, వీడు ప్రార్థన చేస్తాడు, అంతే తేడా. డాక్టర్ వైద్యం మందు పూస్తాడు, వీడేమో ప్రార్థన చేస్తాడు. ఆ డాక్టర్ అనబడిన ఈ పాస్టరు వానికి ఎక్కడ బాగు చేయాలి? కొంచెం బాధ అయినా, నొప్పి అయినా గాయము లోపల చెయ్యి పెట్టి మందు పూసి వాడిని బాగు చేయాలి. గద్దించైనా బాగు చేయాలి, బుద్ధి చెప్పైనా బాగు చేయాలి. కానీ ఈడేమంటున్నాడు? సమాధానమే లేని కాలంలో సమాధానం అని చెబుతూ గాయాలు ఎక్కడ కడుతున్నాడు అంటే వీడు పైన పైన గాయాలు కడుతున్నాడు. అక్క, నీ భర్త నీకు మాటినట్లేదా? అయితే యేసుని నమ్ముకోక బాగైపోతాడు. యేసుని నమ్మిన స్త్రీల భర్తలు ఎందరో బాగులేని వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పాస్టర్ అమ్మల భర్తలు విడాకులు ఇచ్చి వాళ్ళు భ్రష్టులైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కుటుంబాలు పాడైపోయాయి దేవుణ్ణి బట్టి కదండి. వీళ్ళు పైన పైన గాయాలు కడుతున్నారు. యెహెజ్కేలు గ్రంథము కూడా ఒక మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వాక్యము చదవండి. 13:10 సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి కొండలను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుబూత పూసెదరు అన్నాడు. ఏమంట? అక్కడనేమో పైన పైన గాయాలు కడుతున్నారు, ఇక్కడేమో మోసాలే చేస్తున్నారు. సరైన బోధ చేయట్లేదు. వానికి గాయమవుతుందేమో,
వాడు గాయపడి నాకు ఏడ కానుక ఇవ్వకుండా మానేస్తాడో ఏమో, దశమభాగం ఇవ్వకుండా మానేస్తాడో ఏమో అని వానికి పైన పైన మందు చూసి పైన మాడగొడుతున్నారు, కానీ లోపల సెప్టిక్ అవుతున్న సంగతి వానికి అర్థం కావట్లేదు. సమాధానము లేని కాలంలో సమాధానం అని చెప్పుచు నా జనులను మోసపరుస్తున్నారు. నా జనుల గాయములను పైన పైన మాత్రమే కడుతున్నారు. బాబు, యేసు ప్రభు వచ్చింది భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇవ్వనికి కాదు, కుటుంబాల మధ్యలో సమాధానం ఇవ్వనికి కాదు, దేవునికిని నరునికిని సమాధానపరచనికి ఆయన వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఒక చోట అంటాడు, నా ద్వారా వైరమే పుడుతుంది కానీ సమాధానం పుట్టదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము నుండి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చి తినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమంట? యేసుప్రభు సమాధానపరచనికి వచ్చాడని పాస్టర్లు బోధ చేస్తే యేసుప్రభు ఏమంటాడు? నేను సమాధానపరచనికి వచ్చానని నువ్వు తలంచొద్దు బాబు, నేను ఖడ్గము దుయ్యనికినే వచ్చి తిని. పెద్ద పెద్ద భక్తుల, గొప్ప గొప్ప భక్తుల, చాలా భక్తుల కుటుంబాలు పాడైపోయాయి తెలుసా మీకు? పురుషోత్తం చౌదరయ్య గారు ఎన్ని పాటలు రాశాడు, ఒక్కొక్క పాట ఒక్కొక్క నిప్పుకణం. ఆ పాటలతో మన్నింపబడిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు కదండి. యెహోవా మా తండ్రి గాడు అనే పాట ఆయనది. ఎన్నో పాటలు రాశాడు ఆయన. మరి అంత భక్తుడు తన కుటుంబం ఏమైపోయింది? పాడైపోయింది. తన కుటుంబం నుండి దూరం అయిపోయాడు. భక్త సింగయ్య గారు రోజుకి 24 గంటలలో దాదాపుగా 18 గంటలు, 16 గంటలు, 18 గంటలు ప్రార్థనలోనే ఉంటాడు ఆయన. ఆయన ఫ్యామిలీ రక్షింపబడలేదు. దేవుడు భార్యాభర్తల మధ్యలో సమాధానపరచునికి వస్తే ఈ భక్తుల కుటుంబాలు ఇలాగెందుకు ఉంటుంది? ఓఫిరయ్య గారి కుటుంబం చెల్లాచెదురులు అయిపోయింది. తన పిల్లలే తనను అసహించుకునే స్థితికి అయిపోయింది. కొడుకు పచ్చి తాగుబోతుడైపోయాడు. అని పేరు కిరణ్. 24 గంటలు ఒకటే యావా, భక్తి యావా. బైబుల్ అంతటిని వడబోసినోడు రంజిత్ ఓఫిర్ గారు. ప్రతి వచనానికి సమాధానం చెప్పిన జ్ఞాని. ఏమండి, అతని బోధను మెచ్చుకొని క్రైస్తవుడు లేడు. ఈరోజు కొంచెం బొట్టు ఉద్యమం వచ్చేసరికి మెచ్చుకునే తోళ్ళు కూడా శత్రువులైనారు, కానీ ఎంతటోడైనా ఆయన బోధను మెచ్చుకోవాల్సిందే. ఏమైంది కుటుంబం? దేవుడు భార్యాభర్తల మధ్యలో సమాధానపరచనికి రాలే ప్రభు. ఇంకా కుటుంబంలో వైరమే. నువ్వు యేసు కావాలన్నా నేను కావాలన్నా అనే భర్తలు ఉన్నారు చాలామంది భార్యలకు. లేరా? యేసు కావాలన్నా నేను కావాలన్నా అని భర్తలకు చెప్పే భార్యలు ఉన్నారు చాలామంది. యేసే కావాలని వదిలిపెట్టిన భర్తలు, వదిలిపెట్టిన భార్యలు ఎందరో ఉన్నారు. ఆయన వచ్చింది మనుషుల మధ్యలో సమాధానపరచనికి కాదు, దేవునితో సమాధానపరచనికే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 19వ అధ్యాయము 1వ అధ్యాయము 19-20 వచనాలు. 1వ అధ్యాయము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయేను. దేని ద్వారా సమాధానము? శిలువ రక్తము ద్వారా మనకు తండ్రితో సమాధానము, దేవునితో సమాధానం. అందుకే ఆయన ఏమండి, నింగికి నేలకు వంతెనగా మధ్యలో శిలువ మీద వేలాడబడిన నరుడు అని అంటాడు పౌలన్న. పరలోకానికి భూలోకానికి ఐక్యపరచనిక, సమాధానపరచనిక ఆయన మధ్యలో వేలాడిన నరుడు, రక్తము చిందించిన నరుడు అని ఉంటుంది బైబిల్లో. ఆయన సమాధానపరిచినది దేవునితో, మనుషులతో కాదు. ఏమండి, నయమాను దేవునితో సమాధానపడ్డాడు. నయమాను దేవునితో రాజీపడ్డాడు. నయమాను దేవునితో సమాధానపడినవాడు. అందుకే నయమానును దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. మూడవ విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఏమండి, నయమాను మొదట దేవుణ్ణి వెతికినవాడు, దేవుణ్ణి చేరుకున్నవాడు. రెండోది దేవునితో సమాధానపడినవాడు. ఒక మాట చెబుతా, దేవునితో ఎలా సమాధానపడగలం? ఎలా సమాధానపడగలం? మన దోషముల నిమిత్తమై, ఏమండి, మన దోషములను మనము మానుకుంటే సమాధానపడగలం. దానియేలు గ్రంథం ఒక మాట చదివి ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనపోతిమి అన్నాడు. ఏమంట? ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, అప్పటికే వాళ్ళు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. దానియేలును ఆ బబులోను రాజు ప్రార్థన చేస్తున్నాడని సింహాల గుహలో పారేశాడు. శద్రక్ మేషక్ అబేద్గోలకు అగ్నిగుండంలో పారేశాడు. వాళ్ళు దేశంలో లేరు, ఇప్పుడు శత్రు దేశంలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. అక్కడ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు వీళ్ళు. ఏమని? మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన కీడంతా మాకు సంభవించినా మా చెడు నడవడికను మాత్రం మేము మానకలేకపోయామయ్యా అని చెప్పి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు, అలా సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొని చెడుతనమును మానుకుంటేనే మేము యెహోవాతో సమాధానపడిన వారం. దేవునితో ఎప్పుడు సమాధానపడదుము? పాపమును మానుకున్నప్పుడు, సత్యమును అనుసరించి నడిచినప్పుడు. యేసుప్రభు దేవుడు అన్నాడు కదా, బాబు నీ పాపము నీకు అడ్డుగా గోడ ఉన్నదయ్యా, నీ పాపాన్ని బట్టి నీవు నాకు శత్రువు అయిపోయావు, నీ పాపాన్ని బట్టి నేను నీకు సహాయము చేయలేకపోతున్నాను. దేవునితో ఒకడు సహవాసము చేయాలంటే దేవుని స్వభావం కలిగి ఉండాలి కదా మనం కూడా, అంతేనా? నీ స్నేహితునితో నువ్వు సహవాసం చేస్తావు, వాడు మంచోడై నువ్వు చెడ్డోడు అయితే నీతో వాడు ఎక్కువ సహవాసం చేస్తాడా? పోనీ నువ్వు మంచోడు పోయి తాగుబోతోడు ఉన్నాడు ఒకడు, త్రాగుడు అంటేనే పడనోడు ఒకడు ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఉంటారా? ఉంటారా? ఉండలేరు. పొరపాటున ఉన్న ఈడు తాగుడన్నా మానిపించాలా, లేకపోతే తాగుడన్నా నేర్చుకోవాలా కొన్నాళ్ళకు, అంతేనా? అందుకే దుష్టుల సహవాసం అందు కూర్చుండక అని దావీదు భక్తుడు చెప్పుకొచ్చాడు. ఎందుకు ప్రభువా, నేను పరిశుద్ధుణ్ణి,
వాడే తాగుతాడు. నేను తాగనరా అని చెప్తుంటా ఎప్పుడు వానికి. ఒరే నువ్వు బీరు తాగగానే నేను కొంచెం థమ్సప్ తాగుతా అని చెప్తుంటా ప్రభా. అప్పుడప్పుడు నేను తాగను ప్రభా అంటే దావీదన్న అంటాడు, ఒరే ఈరోజు తాగవరా, రేపు తాగడం నేర్చుకుంటావురా, అంత సహవాసమే చేయకరా నువ్వు కదా. మంచోనితో చెడ్డోడు సహవాసం చేయలేడు, చెడ్డోనితో మంచోడు సహవాసం చేయలేడు. ఇద్దరు తాగుబోతులు అయితే బాగానే సహవాసం చేస్తారు. సాయంత్రం పడితే ఎక్కడున్నా కలుసుకుంటారు వాళ్ళు, అమర ప్రేమికులు లెక్క తాగుబోతులు. దేవుడు మంచివాడు, దేవుని కంటే మంచివాడు ఇంకెవడు లేడు. మనిషి అంత నీచుడు ఇంకొకడు లేడు. ఈ నీచుడు దేవునితో సహవాసం చేయాలంటే ఈయనకి మంచి కార్యాలు అలవాటు కావాలా. ఇటు పాపం చేస్తూ తప్పుడు పనులు చేస్తూ దేవునితో సహవాసం చేయగలడా? దేవునితో సమాధానపడి నడవగలడా? నడవలేం. దేవునితో సమాధానపడుట అనగా మన పాపములను మనం మానుకొనుట, విడిచిపెట్టుట, వాటి నుండి దూరంగా ఉండి బ్రతుకుట. అప్పుడే దేవునితో నువ్వు నడవగలవు, దేవునితో సహవాసం చేయగలవు, దేవునితో సమాధాన పడగలవు. అలాగా తన పాప కార్యములన్నీ మానుకొని ఏమండి దేవునితో సమాధాన పడిన వాడు నయమాను. మొదటి విషయము, నయమాను దేవుణ్ణి వెదికినవాడు, చేరుకున్నవాడు, కనుక్కున్నవాడు, పొందుకున్నవాడు. రెండవది దేవునితో సమాధానపడి తన పాప కార్యాలు మానివేసుకున్నవాడు. మూడవదిగా నయమానును గురించి ఒకటే మాట చెప్పి ముగించేస్తా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. దైవజనుని మాటను బట్టి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దైవజనుని మాటను బట్టి ఇతడు నదిలోకి వెళ్ళి ఎన్ని మార్లు మునిగాడంట? 7 మార్లు మునిగాడు. 7 మార్లు నదిలో మునిగాడు, శుద్ధుడైపోయాడు, పరిశుద్ధుడైపోయాడు. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. ఎలీషా 7 మార్లు ఎందుకు మునుగమని చెప్పాడు అంటే 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. వాడు ఎప్పుడు మునుగుతూనే ఉండాలి ఆ నదిలో. ఏమిటి ఆ నది? ఏమిటి ఆ నది అంటే దేవుని నది. 65వ కీర్తన 10వ వచనం చూడండి. 65వ కీర్తన 10వ వచనము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అంట. ఏమి నది అది? దేవుని నది. ఆ దేవుని నదికి ఇంకొక పేరు ఏమిటంటే అరుణా నది. ఆ నది దేనికి సాదృశ్యమై అంటే యేసు రక్తానికి సాదృశ్యం. ఏమండి? పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కలువరిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కలువరిలో యేసు స్వామి రుధిరమది. నిండియున్న పాపమంతా పొడిగి వేసెను, కడిగి వేసెను. నిండియున్న పాపమంతా కడిగి వేసెను. రండి మునగండందు పాప శుద్ధి చేయును, రండి మునగండందు పాప శుద్ధి చేయును.
చేయును శుద్ధి 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది కలువరిలో యేసు స్వామి రుధిరమది విశ్వ పాపములను మోసే యాగా పశువిదే యాగా పశువిదే యాగా పశువిదే విశ్వ పాపములను మోసే యాగా పశువిదే యాగా పశువిదే యాగా పశువిదే కోసి చీల్చి వదయై పారే యేసు రక్తము కోసి చీల్చి వదయై పారే యేసు రక్తము 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది కలువరిలో యేసు స్వామి రుధిరమది. హల్లెలూయా. దేవుని నది ఒకటి ఉన్నది, దాని మరో పేరు అరుణా నది. అది యేసు రక్తమునకు సాదృశ్యము. అందులో మనం ఎప్పుడు మునగాలి? నిత్యము మునుగుతూనే ఉండాలి. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. ప్రతి ఆదివారము ప్రభు పల్ల ఎదుట మునగాలి. ప్రతి ఉదయము ప్రతి రాత్రిని పడక సన్నిధిలోనూ మునగాలి. ఎల్లప్పుడూ అందులో ఆ యేసు రక్తం అనే నదిలోనూ మునుగుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ నువ్వు శుద్ధుడు అవుతూనే ఉండాలి. అలాగున నిత్యము శుద్ధీకరింపబడి పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి వెళ్ళిన వాడు నయమాను. అందుకే దేవుడు నయమాను పట్ల దేవుడు కృప చూపాడు. శత్రువైనప్పటికీ అతనిని బట్టి శత్రువు దేశాన్ని దేవుడు గెలిపించాడు. తన జనాంగములోనే ఎందరో కుష్ఠరోగులు ఉన్నప్పటికీ వారెవరూ బాగుపడలేదు. కానీ శత్రు దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను బాగుపడ్డాడు. కారణం ఏంటంటే ఈ లక్షణాలు కలిగిన వాడు. నీవు కూడా నేను కూడా పాపాన్ని బట్టి దేవునికి శత్రువులమై బ్రతుకుతున్నామేమో. పర్వాలేదు, దేవుడు క్షమించేవాడు. నీవు కూడా దేవుణ్ణి వెతకే స్వభావము నీకుంటే, నీవు కూడా నీ పాపములోను మాని దేవునితో సమాధానపడగలిగితే, నీవు కూడా ప్రతి ఆదివారం దేవుని నది అనబడిన క్రీస్తు రక్తంలో నువ్వు మునుగుతూ ఉంటే నువ్వు శుద్ధుడవైతావు. నిన్ను దేవుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. లోకానికి నీకు ఆశ్చర్యకరంగా, లోకానికి నీకు ఆశీర్వాదకరంగా నిలువబెడతాడు. నయమానును బట్టి సిరియానులు ఆశీర్వదింపబడినట్లుగా మనలను బట్టి మన ఇరుగు పొరుగు వారు, మన దేశము, మన రాష్ట్రము, మన జనాంగము ఆశీర్వదింపబడతాడు. నయమానుకున్న లక్షణాలు మనం కలిగి ఉంటే ప్రియులారా, అలాంటి లక్షణాలు కలిగి ఎల్లప్పుడూ శుద్ధులమై ఎదిగో దేవునికి ఇష్టలమై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుడు సహాయము చేయనుగాక. అట్టి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు.
మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మా దోషమేమిటో, మా అపరాధములేమిటో మాకు తెలియపరిచారు. నయమాను ఇంతగా ఆశీర్వదింపబడుటకు ఎలీషా కాలములో ఇశ్రాయేలీలలో ఎందరో కుష్ఠరోగులు ఉన్నప్పటికీ వారెవరు బాగుపడలేదు. ఒక నయమాను మాత్రమే బాగుపడ్డాడు. నయమానును బట్టి శత్రువు దేశమైన సిరియానులకు దేవుడు జయమునిచ్చాడు. కారణం ఏమిటి? నయమాను నిన్ను వెతికాడు ప్రభు, నిన్ను చేరుకొని నిన్ను పొందుకున్నాడు. నయమాను నిన్ను ద్వారా సమాధానపడ్డాడు. నయమాను తన పాపష్టి పనులన్నీ మానుకున్నాడు. నీతో సహవాసము చేసి నడిచాడు. నయమాను నిత్యము పశ్చాత్తాపడుతూ శుద్ధుడయ్యాడు. ఈ లక్షణాలు మేము కలిగి ఉంటే ఇదిగో నయమాను వలె మేము ఆశీర్వదింపబడుదామని నీవు వచ్చావయ్యా. ప్రభు, మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యానికి విరోధమైన జీవితం మేము జీవిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. ప్రకటింపబడిన వాక్యము నయమానును బట్టి నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. నయమానునికున్న లక్షణాలు మనలో లేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నయమాను వలె పాపమును మాని ప్రభుతో సమాధానపడి నడుస్తున్నామా, లేక లోపల ఇంకా పాపమును ప్రేమిస్తూ దేవునితో సమాధానము లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనలో మనం పరీక్షించుకొని ప్రతిష్ఠించుకొని ప్రభు రక్తంలో మరొక మారు కడగబడి బలకై సిద్ధపడుదాం. ఎవరే కానీ అటు ఇటు చూడొద్దు, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, నిద్రమత్తులై ఉండొద్దు. భయభక్తులు కలిగి యేసు పాదాలు పట్టుకొని కడగబడుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.